హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే బ్లాగ్ అయితే చేద్దామనుకుంటాను. ఈరోజు అయితే ఫ్రైడే, ఇంకా పూజ అయితే చేసేసుకున్నాము. వేసేసి అయితే నవ్వుతాండి. ఇంకో ఎప్పుడు వీడియో తీస్తానని తెలిస్తే వస్తుంది, ఇక సంకేతుంది, హాయ్ చెప్తుంది. హాయ్ హాయ్. ఈ మైక్ అంటే ఆమెకు పెట్టాలంటే ఇప్పుడు కాదు, అన్నం అయితే అన్నది. ఆమె కూడా యూట్యూబర్ అవుతుంది. ట్రైపాడ్ పెట్టి దానికి ఫోన్ పెట్టగానే ఫస్ట్ హాయ్ చెప్తుంది. చూడండి, పూజ చేసుకున్నాం ఇప్పుడే. ఇంకా ఫ్రైడే కదా, పూజ చేసిన తర్వాత ఇంకా అన్నం కూర అయితే వండుకుంటున్నా. పూజ అయితే అయిపోయింది. ఇక బీరకాయ టమాటా కర్రీ ఉన్న ఇక అన్నం అయితే వండుకుంటాను. మాకైతే సపోర్ట్ చేయండి. నిన్న ఛాలెంజ్ అయితే చేసినాం కదా, ఎవరైనా చూడకపోతే మాత్రం బెల్ అయితే చూసేసేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నాన్న కడి కూడా ఓ ఎత్తుకొని ఎట్లుంటాం, ఆమె ఎట్లుండాలి, కూర ఎట్లుండాలి, తీయదు మళ్ళీ ఎత్తుకుంటా ఇది కలిపి మళ్ళీ ఎత్తుకుంటా. నీకు పెట్టాలనా? ఏడ పెట్టుకుంటావు? ఆమె కూడా డ్రెస్సుకు మైక్ పెట్టుకుంటానట. పెట్టు, నాకు కూడా పెట్టంటాను. ఇగో ఆంటీనా కూర అవుతాను బాగా ఇస్తా, కొద్దిసేపు అన్నం తిన్నాక నీకు ఇస్తా, నువ్వు మాట్లాడు, ఓకేనా? అది ఉప్పు మమ్మీ, ఉప్పు ఏం చేసుకుంటావు? ఉప్పు కూడా తింటుందట. ఉప్పు చక్కెర ఏది అది వాళ్ళు పసుపు ఇవ్వాలంటే పసుపు కాళ్ళకు రుద్దుకుంటుందట. దేవునికి పూజ చేస్తాంటే పసుపు కాళ్ళకు రుద్దుకుంటాను పెడతాండి. చూడండి, ఫ్రంట్ సైడ్ పోయి కెమెరాకి ఇట్లా ఉప్పు చూపిస్తాను. వీడియో ఆన్ చేస్తే సారీ ఇట్లా వచ్చి హాయ్ చెప్తుంది, ఏదైనా ఒకటి చేస్తాను అట్లా. అందుకే వీలైనంత వరకు అయితే ఆమె పడుకున్నప్పుడు వీడియోస్ అయితే చేస్తాను. వీడియో అయితే నెంబర్స్ ఛాలెంజ్ అయితే చేసినాము. ఎవరైనా చూడకపోతే మాత్రం వీళ్ళు అయితే చూసేసేయండి. ఇంకా నెక్స్ట్ ఇంకో ఛాలెంజ్ అయితే చేద్దామని అనుకుంటున్నాము. అందరూ కామెంట్ చేసిర్రు, అంటే కొంతమంది కామెంట్ చేసిర్రు కదా, ఓడిపోయిన వాళ్ళకి ఒక పనిష్మెంట్ అని చెప్పి మీరే కామెంట్ చేయండి అంటే మాత్రం కామెంట్ చేసిర్రు. అది కాకరకాయ తినాలని అయితే ఒకటి 2-3 మెంబర్స్ అయితే కామెంట్ చేసిర్రు. ఆ కామెంట్ ఇప్పుడు నేను నెక్స్ట్ మనం ఛాలెంజ్ చేస్తాం కదా వీడియోలో, ఆ వీడియోలో అయితే ముందు అప్లోడ్ చేస్తాను. కాకరకాయ తినాలి అన్నట్టు, అంటే ఓడిపోయిన వాళ్ళు కాకరకాయ తినాలని చెప్తే ఓకే అని నేను యాక్సెప్ట్ అయితే చేసిన. నెక్స్ట్ ఛాలెంజ్లో అదైతే అది చేస్తాము. నెక్స్ట్ ఛాలెంజ్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, రాష్ట్రాలు రాజధానులు అయితే ఉంటాయి, అవి చేద్దాం. అంటే నేను రాష్ట్రాలు అడిగితే మా హస్బెండ్ రాజధాని అని చెప్పాలి. అట్లా ఎవరు ఇగో ఇట్లా చెప్పని ఏదన్నట్టు ఇక పప్పులు అన్నమాట. అంగన్వాడీల పప్పు ఇవి ఇస్తారు కదా, పప్పులు ఏమంటారు వీటిని, కుర్కురేలు ఏమంటారు కదా, అవి ఊకే వచ్చి తింటుంది, ప్లేట్లు వేసుకొని తింటుంది. ఇక ఆమె ప్లేట్ తీసు కదా, మీకు అందరికి పట్టుకో. ఆ ప్లేట్లో కొన్ని వేసినామంటే ఇక తింటుంది ఆమె అడుగుతుంది. ఇంకా యశ్విన్ అయితే పడుకున్నాడు. రోజు మమ్మీ సైలెంట్. ఇంకా మా చిన్నోడిని అయితే ఇక బయట పడుకోబెట్టిన, అంటే ఈరోజు కొంచెం ఎండ అయితే వస్తుందని చెప్పి బయట వేసి ఫ్యాన్ ఇక బంద్ చేసిన. ఫ్యాన్ వేస్తే మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది కదా, అందుకోసమని ఇక ఫ్యాన్ బంద్ చేసి అయితే ఇంట్లోనే అయితే వీడియో అయితే చేస్తాను. ఇక
ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు. అంటే ఇంకా ముందు వీడియోస్ అయితే ఉన్నాయి కదా. కరెంటు పోయింది. ముందు వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత అయితే ఇది అప్లోడ్ చేసి ఇదైతే ఫ్రైడే వ్లాగ్. ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో తెలియదు. నెక్స్ట్ ఛాలెంజ్ అయితే రాష్ట్రాల రాజధానులు అని చెప్పేసి అదైతే చేద్దామని అయితే అనుకుంటున్నాము. అనుకోవడం కదా, అదైతే చేస్తాం. ఇక మీరైతే మా వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళేసి అయితే చూసేసేయండి. అట్లనే మాకు సపోర్ట్ చేయండి. కరెంటు పోయింది, వీడియో ఎట్లా వస్తుందో అయితే నేను చూస్తలేను, బట్ చెప్తాను. ఖచ్చితంగా మాకైతే సపోర్ట్ చేయండి. ఇక బీరకాయ కూర అయితే వండుతున్నా, రైస్ అయితే పెట్టుకున్నా. ఇవైతే అయిన తర్వాత ఇంకా అన్నం తిని ఛాలెంజ్ అయితే కోతులు వచ్చినాయట. నాన్న నడిపో బయట, నాన్న లేరా? అన్నే ఉన్నాడు, పో తమ్ముడు కాడు ఉన్నాడు, అన్నే ఉన్నాడు. నాన్న పిలు. కోతులు వచ్చినాయట, జూ 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 అంటాను శశి. ఇంకా మా చిన్న అయితే బయట పడుకోబెట్టినా. మా వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ ఛాలెంజ్ అయితే మళ్ళీ నేను పనిష్మెంట్ చేసినా చేయలేదో నెక్స్ట్ ఛాలెంజ్ వీడియోలు అయితే చూడండి. అంటే ఛాలెంజ్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, దాంట్లోనే అయితే పెడతాను పనిష్మెంట్లు కూడా. మళ్ళీ ఈ వ్లాగ్లలో పెట్టిననుకో మీకు అర్థం కాదు ఎందుకు చేస్తాను ఏమి అని చెప్పి. అందుకోసమని నేను ఛాలెంజెస్ చేసిన దాంట్లోనే ఆ పనిష్మెంట్ వీడియో కూడా చేస్తా. కాకరకాయ పనిష్మెంట్ ఈరోజు అంటే నెక్స్ట్ ఛాలెంజ్ చేసేటప్పుడు అది. ఇక నేనైతే ఛాలెంజ్ చేసినాక ఏ వీడియో పెడతానో తెలియదు, ఎప్పుడు పెడతానో అయితే వీడియో తెలియదు. కాకపోతే వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే చూడండి, మాకు సపోర్ట్ చేయండి. కరెంట్ అయితే వచ్చింది ఇప్పుడే. ఇంతసేపు అయితే కరెంట్ పోయింది. వీడియో ఎట్లా వచ్చిందో కూడా అయితే నేను చూసుకోలేదు. రైస్ అయితే కూర కూడా అయితే అయింది. ఇగో చూడండి, ప్లేట్ అయితే నాకు ఇచ్చిపోయింది. ఇక మళ్ళా ఇప్పుడు అన్నం తింటావు కదా, అన్నం తినవా? అన్నం తినదట, కానీ పప్పులు ఇంకా కుర్కురేలు అవైతే తింటుంది కదా. అన్నం కూడా తింటుంది. లేవంగా అయితే పాలు అవుతుంది. ఫస్ట్ పాలు అయిన తర్వాత ఇక మనం నేను తినేటప్పుడే అన్నం తింటుంది. మధ్యలో బిస్కెట్స్ కుర్కురేలు అవి అయితే తింటూ ఉంటుంది ఎప్పటికీ. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే తులసి చెట్టుని పెట్టుకుంటా అని చెప్పి వీడియో అయితే తీద్దాం అనుకున్నా కదా. కాకపోతే చెట్టుని పెట్టినప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు. ఇప్పటివరకు అసలు మా తులసి చెట్టుకు పూజ చేసిన వీడియో అయితే మీకు ఇప్పటివరకు అయితే నేను అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు చూపిస్తా, అంటే జస్ట్ ఏమైతే చేస్తలేమో ఇట్లా చేస్తా నేను. పూజ అంటే బయట కదా, దానికి ఇట్లా పెట్టేది అన్నట్లు లేదు. దీపం పెట్టడానికి జస్ట్ కుంకుమ పసుపు ముగ్గు అంతా వేసుకొని ఊది బస్సులు అయితే ముట్టిస్తాను. జస్ట్ ఇప్పుడైతే చూపిస్తా, అది కూడా అయితే చూసేసేయండి. అట్లనే ఇగో ఈమె ఇట్లనే చేస్తుంది. ఏం కావాలి? పసుపా? ఏం చేస్తావు? ఎవరికి ఇస్తావు? నాన్నకి ఇస్తావా? పసుపు ఇవ్వాలన్నట్టు. ఇప్పుడు కాళ్ళకు పసుపు పెట్టుకుంటుందట. ఈరోజు పండగ కాదు, తర్వాత పెట్టుకుందులే. ఏడవద్దు, ఓకే. హాయ్ చెప్పు ఇయ్యను నేను ఇప్పుడు పసుపు అసలే. కాళ్ళకు పెట్టుకుంటావు. అయిపోయింది. పైగా బాయ్ చెప్పు. కూర అయింది, అన్నం అయింది. కూతురు అయితే ఫుల్గా అయితే దొరుకుతానే బయట. మా నాన్నగారిని అయితే డిస్టర్బెన్స్ చేస్తాను. ఆయన అయితే మంచిగా అయితే పడుకున్నాడు. ఇగో ఈమెకు పెట్టాలన్నట. ఇప్పుడు ఏం మాట్లాడుతుంది చూద్దాం. ఈమె పెట్టి డ్రెస్ పెట్టాల మాట్లాడి అలా ఫ్లైంగ్ కిసి జేజ మొక్కు. అందరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా మరీ తీస్తాం, ఇంకా చాలా తీస్తాం. ఇది యశస్వి మాట అన్నట్టు, అందుకోసమే నేను చెప్పేసిన. ఇప్పుడైతే తులసి చెట్టుని చూపిస్తా. ఇంతవరకు మన వీడియోస్లో చూపించలే కదా, అందుకోసమని తులసి చెట్టుని చూపిస్తా, చూసేసేయండి. ఇట్లయితే పూజ అయితే చేసేసుకున్నాము.
మా దీపాలు అయితే ఇప్పటి నుంచి సాయంత్రం దానికైతే వెలుగుతాయి మంచిగా. పెద్ద కుండీలు కదా, అదొద్దు. ఇట్లయితే పూజ ఫ్రైడే రోజు పూజ అయితే చేసుకున్నాము. ఇట్లయితే సింపుల్గా అయితే పెట్టుకున్నాము ఇప్పటివరకు. గణపతి అటు సైడ్ ఏ దేవుడు, శివుడు, ఇటు సైడ్ ఇంకా దేవుళ్ళు అయితే ఉన్నారు. ఇట్లయితే పూజ అయితే చేసుకుంటున్నాం. ఇక ఇప్పటి వరకు అయితే ఇట్లా దీపం పెట్టడానికైతే ప్లేస్ లేదు, ఇంకా కింద పెట్టినా కూడా గాలి వస్తే ఇంకా కొండ ఎక్కుతుంది కదా అని చెప్పేసి దీపం అయితే ఇంకా పెట్టట్లేము మేము. ఇలా అయితే పూజ చేసుకుంటున్నాం. ఇంకా మా కన్నయ్య అయితే ఇప్పుడే లేచిండి. ఇక ఉయ్యాలలో అయితే మంచిగా పండుకున్నాడు ఇంతసేపు, నేను వీడియో తీసేంతసేపు. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇట్లనే మాకు సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. మా చిన్నోడి కోసం ఒక లైక్ చేసుకోండి.